Welcome back to STD News. డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి. మనందరికీ ఏపీజే అబ్దుల్ కలాం గా సుపరిచితులు. మిస్సైల్ మ్యాన్ గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకం. తిరిగి రాని లోకాలకు వెళ్లిన ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. నేడు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ సభ్యుడైనటువంటి ఉస్మాన్ భాషా ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చెప్పిన మంచి మాటలను స్మరించుకుంటూ విభిన్న ప్రతిభావంత చిన్నారుల ద్వారా అబ్దుల్ కలాం విగ్రహానికి పుష్పమాల సమర్పించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్ భాషా మాట్లాడుతూ అబ్దుల్ కలాం యొక్క ఆశయాలు అన్నీ కూడా ఆయన సూక్తుల్లో దాగి ఉన్నాయని, ప్రతి సూక్తి కూడా విద్యార్థుల ఉన్నతికి సోపానంగా నిలుస్తుందని, ఆయన విజయాన్ని ప్రతి విద్యార్థి ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంకు ఆత్మీయ అతిథులుగా ఇస్రో ఉద్యోగి అప్పారావు, పూర్వ ఇస్రో ఉద్యోగి శ్యామ్, పూర్వ విద్యార్థి సంఘ సభ్యుడు సురేష్, పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చలపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశమై ఉన్నారు. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా రెండు మంచి మాటలు చెప్పదలుచుకున్నా. అనేకమైనటువంటి సూక్తులు ఆయన తెలియజేశారు. దాంట్లో 2-3 మంచి సూక్తులు మీకు చెప్పాలని ఈరోజు సంకల్పించదలిచారు. అన్ని పక్షులు చెట్టు వరకు ఎగురుతాయి, ఆకాశం వరకు ఎగురుతాయి. కానీ ఒక్క పక్షి, గరుడ పక్షి మాత్రం ఆకాశం అంత ఎత్తు ఎగిరి విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతుంది అని చెప్పాడు ఆయన. అంత ఎత్తుకు మీరు ఎదగాలి, అంతటి ఆశయంతో మీరు వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు చిన్నదిగా కనిపిస్తుంది. ఎన్ని కష్టాలైనా మీరు ఎదుర్కొంటారు అని చెప్పాడు. కళ అనేది నిద్రలో వచ్చేది కాదు, నిద్ర లేకుండా నువ్వు కష్టపడేలా చేసేలా చేసేదే కళ అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. కష్టాలు అనేవి నిన్ను బాధ పెట్టడానికి, చుట్టుముట్టడానికే రాలేదు. ఆ కష్టాలు నీకు గొప్పవాడిగా చేయడానికి, ఉన్నత స్థితిలో ఉంచడానికి నేను తీసుకొచ్చాయి. భయపడ కష్టాలను చూసి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నువ్వు సూర్యుడి ముందు సూర్యుడిలాగా కాలావంటే బంగారులాగా వెలుగుతావు, సూర్యుడిలాగా కాలావంటే, కష్టాల కొలిమిలో కాల్చబడ్డావంటే సువర్ణంలాగా నువ్వు వెదజల్లుతూ అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతావు. కష్టాలకు భయపడకు అని చెప్పారు. ప్రతి జీవితంలో వెనక బంచిలో ఉండేటువంటి ప్రతి విద్యార్థి కూడా రాబోయే రోజు అద్భుతాలు చేస్తాడు, సృజనాత్మకత కలిగి ఉంటాడు. కాబట్టి చివరి బంచి విద్యార్థి కూడా మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి అని ఆయన చెప్పడం జరిగింది. మరి అబ్దుల్ కలాం జీవితంలో కోట్స్ గా అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ అబ్దుల్ కలాం జీవితంలో ఉన్నటువంటి చెప్పినటువంటి విషయాలని కూడా ఈరోజు ఒక పాఠ్య గ్రంథంగా పిల్లలకి అందించబడతా ఉంది. విజన్, ఆయన యొక్క విజన్, ప్రతి ఒక్కరికి విజన్ ఉండాలి, ప్రతి బిడ్డకి విజన్ ఉండాలి అనేటువంటి సూక్తిని ఆయన చెప్పాడు. ఈ సూక్తులు ఒక్కటి చాలు. ఈ సూక్తి ముక్తావళి మన బిడ్డలందరినీ, ఈ స్కూల్ పాఠశాల పిల్లల్ని అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది మీలో అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి క్రమశిక్షణ, సృజన, మంచి ఆలోచన, దీర్ఘదృష్టి, విజన్, ఇవన్నీ మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఆభరణాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ ఆయన వారసులు, ఆయన సారథులు. ఆ రకంగా ఆయన ఆశయాల్ని కూడా మీరందరూ తీసుకెళ్ళినప్పుడు మన ఊర్లో, మన స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. ఇదే స్కూల్లో చదివినటువంటి పద్మశ్రీ అయ్యాడు నారాయణ గారు, షార్క్ డైరెక్టర్, ఈరోజు కూడా ప్రిన్సిపల్ అడ్వైజర్ షార్క్ ఉన్నాడు ఆయన ఇస్రోకి. ఈ బడి విద్యార్థే మరి కంట్రోలర్ రాజారెడ్డిగా అయ్యాడు, ఈరోజు IRS లో ఉన్నాడు. ఈరోజు ఈ స్కూల్ విద్యార్థులు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఈ స్కూల్ విద్యార్థి, పూర్వపు శాసనసభ్యులు సంజీవన్న ఈ స్కూల్ విద్యార్థి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మహామహులు శ్రీ సిటీ రవిసన్నారెడ్డి గారు ఈ స్కూల్ విద్యార్థి. గొప్ప గొప్ప టీచర్లు, మేధావులు, నాయకులు, డిప్యూటీ గవర్నర్లు, ఒక రంగం కాదు, రాజకీయం నుంచి సేవా రంగం నుంచి అన్ని రంగాల్లో ఉండేటువంటి బిడ్డలు ఈ స్కూల్లో వెళ్ళారు అంటే వీళ్ళ పేర్లు ఒక్కటి చాలు మనకు. మనం ఎంత ఎత్తుకు ఎగగలగలమో, ఎంత గొప్పవాళ్ళం కాగలం. సింగీతం శ్రీనివాసరావు గురువు ఈ స్కూల్లో పనిచేశాడు. ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకడు ఆయన సింగీతం శ్రీనివాసరావు. ఈ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అలాంటి మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడ ఒక కలబోత. కాబట్టి మీరందరూ కూడా అంత గొప్ప పేరు తేవడానికి అర్హులు కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నారు. బాగా ఆలోచించండి, డిసిప్లిన్తో ఉండండి, టీచర్ సలహాలు తీసుకోండి.
గొప్ప స్థాయికి ఎదగండి అందరూ కూడా. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం గారిని వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి కొన్ని మంచి మాటలు ఆల్రెడీ మన ఉస్మాన్ బాషా గారు మాట్లాడున్నారు. నేను కూడా మీ ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. పిల్లలు, మన ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం యొక్క పూర్తి పేరు ఎవరిని చెప్తారా? చెప్పాలా? రైట్. మళ్ళీ ఆయన ఏంటంటే మీలాగే ఒక విద్యార్థి దశ నుంచి దేశ రాష్ట్రపతిగా ఉన్నతి చెందిన ఒక వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తిని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన వచ్చేసి రామేశ్వరం, తమిళనాడులోని ఒక కుగ్రామం, అది రామేశ్వరం అని. ఆ రామేశ్వరంలో మీలాగే ఒక బడి విద్యార్థి అనమాట. ఆయన బడి విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన మనము చెప్పుకుందాం. ఆ సంఘటన ఏంటంటే, టీచర్ వచ్చేసి క్లాస్ రూమ్ లోని ఒక ఫిజిక్స్ పాఠం చెప్తున్నారు. ఫిజిక్స్ పాఠంలోని లైక్ మన పక్షులు ఎగురుతుంటాయి చూసారా, పక్షులు ఎగిరే దిశ గురించి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఎగిరేటప్పుడు అన్నది ఒక సైంటిఫిక్ గా బోర్డు మీద చెప్తా ఉన్నారు. బట్ అబ్దుల్ కలాం గారికి ఏంటంటే క్లాస్ లో చెప్తుంది ఏది కూడా అర్థం కాలేదు. కాకపోతే అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే, అర్థం కాలేదని ఊరుకోలేదు. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను క్లాస్ వినాలనుకున్నాను బట్ నాకు అర్థం కాలేదు, నాకు ఇంకొద్దిగా చెప్పగలరా అని చెప్పారనమాట. అప్పుడు ఆ టీచర్ కి అర్థమైంది, ఈ బాబుకి చాలా ఆలోచన శక్తి ఉంది, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము సో దట్ ఈ కెన్ ఉన్నత శిఖరాలకి ఎదగలడు, భారతదేశానికి చాలా మంచి పేరు తేగలడు అని చెప్పేసి గ్రహించి ఆయన ఏంటంటే పిల్లలందరినీ కూడా, అబ్దుల్ కలాందే కాదు పిల్లలందరినీ కూడా బీచ్ కి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? బీచ్ లోని పక్షులు ఎగురుతాయి కదా, పక్షులు ఎగిరే తీరుని అక్కడ ప్రాక్టికల్ గా అవి ఏ విధంగా ఎగురుతాయి, ఏ విధంగా గాలి ఒడిదుడుకుని ఎదుర్కొంటూ ఎగురుతుంది, ఏ విధంగా బాడీని బ్యాలెన్స్ చేసుకుంటుంది, అవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఆయన చూపెట్టారు. అక్కడ స్టార్ట్ అయింది దానికి. హీ వాంట్ టు బి ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్ అంటే విమానాలు తయారు చేసే ఒక వ్యక్తిగా భారతదేశానికి పేర్లు అందించాలి, ప్రగతిని ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ బీజం అనేది నాటుకుంది. ఎప్పుడు ఆ బీజం నాటుకుంది? ఏ దశలో నాటుకుంది? విద్యార్థి దశ. విద్యార్థి దశ అనేది మన ఒక చెట్టు మహావృక్షం అయ్యిందని అంటే బీజం అనేది విద్యార్థి దశ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విద్యార్థి దశలోనే ఆ బీజం ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? గురువులు. సో మన బడిలో ఉన్న గురువులు కూడా మనకి ఎప్పుడూ కూడా మీలో స్వతంత్రంగా వ్యక్తిగా ఎదిగే శక్తి మీలో ఉంది అని చెప్పేది గురువు. అది నిరూపిస్తూ తన జీవితాన్ని సాకారం చేసిన వ్యక్తి మహానుభావుడు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మనం కూడా ఆయనలాగే ఆలోచిస్తూ ముందుకు ఎదగాలని అందరినీ కోరుకుంటూ, మిజైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, పీపుల్ ప్రెసిడెంట్ ఏపీజే కలాం గారు, పీపుల్ ప్రెసిడెంట్ ఏపీజే కలాం గారు, భారత మిజైల్ మ్యాన్ ఏపీజే కలాం, ఏపీజే కలాం.